అవినీతి కేసులో కేటీఆర్ జైలుకు వెళ్లే టైం దగ్గర పడింది. ఫార్ములా ఈ రేసు అవినీతి కేసులో కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టేందుకు అనుమతించాలని ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కోరింది. ఈ కేసు ఫైలును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గవర్నర్ కు పంపారు. ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు పూర్తి చేసింది. కేటీఆర్ పై ప్రాసిక్యూషన్ చర్యలకు అనుమతించాలని ప్రభుత్వానికి గతంలోనే లేఖ రాసింది. ఆ లేఖను ఏసీబీ రిపోర్ట్ను విజిలెన్స్ కమిషనర్ కు పంపించింది ప్రభుత్వం. ఏసీబీ రిపోర్ట్ను పరిశీలించిన విజిలెన్స్ కమిషన్ నిందితులపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టవచ్చంటూ క్లియరెన్స్ ఇచ్చింది. ఇప్పుడు గవర్నర్ అనుమతిస్తే కేటీఆర్ చిప్పకూడు తినే టైం దగ్గర పడినట్లే. ఫార్ములా ఈ రేసు అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయాడు కేటీఆర్. ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థ ఒప్పందంలో కీలకమైన నెక్స్ట్ జెన్ సంస్థ ఎండీ, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిలు కేటీఆర్ తో పాటు సహనిందితులు. ఒప్పందం నుంచి చెల్లింపుల దాకా నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఏసీబీ విచారణలో తేల్చింది. అనుమతులు లేకుండా 2 విడతలుగా డబ్బులు చెల్లించాడు కేటీఆర్, అది కూడా విదేశీ కరెన్సీలో. దీనివల్ల ప్రభుత్వానికి 54.88 కోట్ల నష్టం జరిగింది. మంత్రిగా ఉన్న కేటీఆర్ మొత్తం ఈ రింగును నడిపించాడు. కేబినెట్ అనుమతి లేకుండా పెద్ద మొత్తంలో డబ్బును చెల్లించడం వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం జరిగింది. కేటీఆర్ తో పాటు నిందితులందరినీ ఏసీబీ విచారించింది. అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి కావడంతో ఆయనపై ప్రాసిక్యూషన్ చర్యలు చేపట్టేందుకు కేంద్రానికి లేఖ రాసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది కాబట్టి సరిపోయింది, లేదంటే 600 కోట్లు కొట్టేసేవారే. ప్రభుత్వం మారడంతో కేటీఆర్ వ్యూహం బెడిసి కొట్టింది. ఇప్పుడు జైలుకెళ్లే సమయం దగ్గర పడింది.